ఫ్రెండ్స్ వీక్లీ ఆటో అప్డేట్స్ ఎపిసోడ్ 40కి అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూలై 4, 2026 ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి టాటా నుంచి టాటా సిఆర్ఆలో ఈవీ లాంచ్ చేసింది. సిఆర్ఆ ఈవీ దీని కాస్ట్ వచ్చేసరికి బేస్ మోడల్ ఆన్ రోడ్ ప్రైస్ దగ్గర 20 lakhs దాకా పడుతుంది. ఒకవేళ మీరు టాప్ మోడల్కి వెళ్ళాలనుకుంటే టాప్ మోడల్ మీకు 28 lakhs దాకా పడుతుంది. టాప్ మోడల్ మీకు ఆల్ వీల్ డ్రైవ్ తో వస్తుంది, డ్యూయల్ మోటార్ తో వస్తుంది అండ్ పవర్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి 63 kWh బ్యాటరీ, ఇంకొకటి 75 kWh బ్యాటరీ. స్క్రీన్ మీద డిఫరెన్స్ కనిపిస్తుంది బేస్ మోడల్ అండ్ టాప్ మోడల్ కి. మెయిన్ పవర్ లో డిఫరెన్స్ అయితే ఉంటుంది. బేస్ మోడల్ మీకు 238 PS పవర్ ఇస్తే టాప్ మోడల్ వచ్చేసరికి పవర్ మీకు 313 PS పవర్ ఇస్తుంది. టార్క్ వచ్చేసరికి బేస్ మోడల్ 315 Nm టార్క్ ఉంటే టాప్ మోడల్ వచ్చేసరికి 504 Nm టార్క్ అయితే ఉంటుంది. 63 kWh బ్యాటరీ ప్యాక్ వచ్చేసరికి మీకు 565 kilometers వరకు రేంజ్ ఇస్తుంది. ARI క్లెయిమ్డ్ ఇవన్నీ. రియల్ లైఫ్ లో మీకు ఒక 150 అలా తగ్గించుకోండి. ఇంకో బ్యాటరీ ప్యాక్ కూడా ఉంటుంది బేస్ మోడల్ లో మనకి 75 kWh బ్యాటరీ ప్యాక్. ఇది వచ్చేసరికి మీకు 665 kilometers వరకు రేంజ్ అయితే ఇస్తుంది. అదే మన టాప్ మోడల్ ఆల్ వీల్ డ్రైవ్ మోడల్ తీసుకుంటే మాత్రం 622 kilometers వరకు రేంజ్ అయితే ఇస్తుంది. సో ఇవి మొత్తం బ్యాటరీ ప్యాక్, పవర్ అండ్ రేంజ్ ఆప్షన్స్ అయితే. అండ్ ఇంకా ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం అన్ని మీకు DC ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి. మీరు బయట ఫాస్ట్ ఛార్జింగ్ ఒక 120 kW చార్జర్ యూస్ చేసి ఛార్జింగ్ పెడితే 80% 25 minutes లో అయితే ఛార్జ్ చేయొచ్చు. హోమ్ చార్జర్ లో మీకు 3.3 kW ఆప్షన్ ఉంటుంది, 7.2 kW ఆప్షన్ ఉంటుంది. 7.2 మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఎక్స్ట్రా ఒక 50,000 రూపాయల వరకు పెట్టాల్సి ఉంటుంది. నార్మల్ మీరు కార్ కొంటే వీళ్ళు ఇచ్చే 3.3 kW చార్జర్ ఇస్తారు. అది మీకు 18 గంటల టైం పడుతుంది ఫుల్ ఛార్జ్ చేయాలంటే. 7.2 kW చార్జర్ అయితే ఒక 11 గంటల్లో మీరు ఛార్జ్ చేయొచ్చు. మీ ఇష్టం వచ్చింది అయితే మీరు తీసుకోవచ్చు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే అన్ని ఉంటాయి దీనిలో. మీకు ట్రిపుల్ స్క్రీన్ ఉంటుంది, JBL స్పీకర్స్ ఉంటాయి, 12 JBL స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ తో వస్తున్నాయి. ఎడాస్ కూడా ఉంటుంది, ఎడాస్ ఫంక్షన్స్ అన్ని ఉంటాయి అండ్ 540° కెమెరా ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే LFP బ్యాటరీస్ తో వస్తున్నాయి. లైఫ్ టైం వారంటీ అయితే వస్తున్నారు బ్యాటరీస్ పైన. అండ్ దీనిలో మీకు క్రాష్ టెస్ట్ కూడా చేసింది టాటా అయితే. వాళ్ళు ఒక 2 ట్రక్కుల మధ్యలో పెట్టేసి సిఆర్ఐ ఈవీని అంత యాక్సిడెంట్ లాగా చేశారు దాన్ని. అయినా కానీ ఇది సర్వైవ్ అయినట్లయితే చెప్తున్నా. ఇక్కడ మీకు చూడొచ్చు, ఇది కూడా వీళ్ళు పర్ఫామ్ చేశారు క్రాష్ టెస్ట్. టాటా అంటేనే కొద్దిగా మనకి సేఫ్టీ పరంగా అయితే బాగానే ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంటుంది. ఇంకా దీని ప్రీ ఆర్డర్ విషయానికి వస్తే జూలై 1 నుంచి ప్రీ ఆర్డర్ స్టార్ట్ అయిపోయినాయి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. జూలై 15వ తారీఖు నుంచి మీరు ప్రీ ఆర్డర్ చేసిన వాళ్ళకి డెలివరీస్ అయితే స్టార్ట్ అవుతాయి. ప్రీ ఆర్డర్ అమౌంట్ వచ్చేసరికి బుకింగ్ అమౌంట్ మీరు 21,000 రూపీస్ బట్టి ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే అన్న దీంట్లో ఒకటి ఫారెస్ట్ ఆఫీసర్స్ కి, దాంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోసం ఒక కొత్త వెహికల్ అది తీసుకొచ్చారు. సిఆర్ఐ ఈవీని కొద్దిగా మాడిఫికేషన్స్. మనం సఫారీలకు వెళ్తే పైన కూర్చుంటాం కదా వెహికల్స్, జిప్సీ వెహికల్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం. సేమ్ అదే టైప్లో తీసుకొచ్చారనమాట. అలాగే దీనికి ఫ్రంట్ మనకు వించ్ అయితే యాడ్ చేశారు. ఇక ఫారెస్ట్ అంటే ఏదైనా వెహికల్ లాక్కోవడం దానికి సంబంధించి. ఇవి సేల్కి అయితే ప్రస్తుతానికి తీసుకురాలేదు, అది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు, బట్ గవర్నమెంట్కి అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు వీళ్ళు. అంటే ఎవరైనా అడ్వెంచర్ చేయడానికి ఫారెస్ట్కి వెళ్తుంటారు, వాళ్ళకి కూడా తీసుకొస్తే కొనుక్కుంటారు. ప్రస్తుతానికి అయితే అవైలబిలిటీ లేదు, అది వాళ్ళు జీప్ ర్యాంగ్లర్ తీసుకోవాలంటారు. అయితే నెక్స్ట్ వచ్చేసరికి హ్యుండాయ్ నుంచి హ్యుండాయ్ క్రేటా ఈవీ ఆల్రెడీ లాంచ్ చేస్తారు. కాకపోతే దానిలో మనకి బ్యాస్ సిస్టమ్ అయితే లేదు, బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ అయితే లేదు. ఇప్పుడు దానిలో బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ బ్యాస్ సిస్టమ్ అయితే తీసుకొని వచ్చారు. బేస్ మోడల్లో ఏదైతే మనకి 42 kWh బ్యాటరీతో వస్తుందో దానికి మాత్రం ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు క్రేటా ఈవీ తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు 11 లక్షలు చెల్లించి తీసుకోవచ్చు. మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది బ్యాటరీకి మీరు చెల్లిస్తున్నట్లు, దానికి సపరేట్ గా మీరు ఎవ్రీ మంత్ EMI లా కట్టాలి. అండ్ వీళ్ళు చెప్పేది అయితే 3.9 రూపీస్ per kilometer మీకు ఛార్జ్ అయితే అన్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి రెనో నుంచి. రెనో వాళ్ళు ఎంట్రీ లెవెల్ కార్ అయినటువంటి క్విడ్ అయితే ఒక ఫేస్ లిఫ్ట్ వర్షన్ లాంచ్ చేశారు. ఇది ఫేస్ లిఫ్ట్ అని చెప్పుకోలేం, 2026 వర్షన్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో చేంజెస్ విషయాన్ని చూసుకుంటే మనకు కాస్మెటిక్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్రంట్ వై షేప్ DRS తీసుకురావడం, ఫ్రంట్ బంపర్ గ్రిల్ ఏదైతే ఉందో అక్కడ రెనాల్డ్ బ్యాడ్జింగ్ తీసుకురావడం, ఇలా కొత్త కొన్ని చేంజెస్ అయితే చేశారు. అండ్ టైర్స్ మార్చారు, మెయిన్ గా 40 inch అలా వీస్ట్ అయితే వస్తుంది. దీంతో పాటు ఇంజన్ పరంగా అయితే ఎటువంటి చేంజ్ చేయలేదు, సేమ్ అదే ఇంజన్ 1 liter న్యాచురల్ ఆస్పిరేట్ 3 cylinder ఇంజన్. కొద్దిగా వైబ్రేషన్స్ అయితే ఉంటాయి ఇంజన్ అనేది. దాంతో పాటే ఇక్కడ CNG అనేది రెట్రోఫిట్ వస్తుంది. మీకు ఒకవేళ చేయించుకోవాలంటే కంపెనీ వరకు వెళ్ళి మీరు CNG ఆప్షన్ అడిగితే వాళ్ళు రెట్రోఫిట్ అయితే చేస్తారు, అదైతే తీయలేదు. ఇంటీరియర్ పరంగా చూసుకున్నా కూడా కొన్ని కాస్మెటిక్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. లైక్ స్క్రీన్ సైజ్ మంచిగా చేశారు ఈసారి. అలాగే మీకు స్టీరింగ్ అయితే చేంజ్ చేశారు. మీరు ఒకవేళ బడ్జెట్ కార్ కోసం చూస్తుంటే రెనో క్విడ్ కూడా ఒక మంచి ఆప్షన్. కొత్త వర్షన్ అయితే వచ్చింది, ఒకసారి చెక్ చేసేయండి. నెక్స్ట్ మనకి కియా నుంచి కియా సెల్టోస్ లో 2 కొత్త వేరియంట్స్ తీసుకొని వచ్చారు. GTX ఆప్షనల్, X-Line ఆప్షనల్ అని చెప్పేసి. ఆల్రెడీ ఉన్నాయి మనకి GTX X-Line అని చెప్పేసి, దానిపైన ఆప్షనల్ అని చెప్పేసి తీసుకొచ్చారు. GTX X-Line 2 మీకు స్పెక్స్ సేమ్ ఉంటాయి. X-Line లో మీకు ఏం డిఫరెన్స్ ఉంటుందంటే మీకు కంప్లీట్ గా అది మ్యాట్ ఫినిష్ లో వస్తుంది, కొద్దిగా డార్క్ ఎడిషన్ లాగా ఉంటుంది. లేదు X-Line వద్దు మాకు డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ లో మీరు తీసుకోవాలనుకుంటే అప్పుడు GTX కి వెళ్తుంటారు. ఇప్పుడు టాప్ మోడల్స్ లో ఆప్షనల్ ఎందుకు తీసుకొచ్చారంటే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ దీనిలో యాడ్ చేశారు.
ఇప్పుడు నార్మల్గా ఇప్పుడున్న వాటిలో మనకి 15 ADAS ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు దీనిలో మనకి ADAS F+ ఫీచర్స్ తీసుకొచ్చారు. దగ్గర 28 ఫీచర్స్ కి అప్గ్రేడ్ చేశారు. అండ్ దాంతోపాటు ఫ్రంట్ బ్యాక్ డాష్ కెమెరాలు యాడ్ చేస్తారు. మీరేం సపరేట్ పెట్టించుకోవాల్సిన అవసరం డైరెక్ట్ వచ్చేస్తాయి. లోపల మనకి స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ AQI డిస్ప్లేతో వస్తుంది. దాంతోపాటు హెడ్సప్ డిస్ప్లే యాడ్ చేశారు. అండ్ అన్ని విండోస్ కి 1 టచ్ అప్ అండ్ డౌన్ ఫంక్షన్ తీసుకొని వచ్చారు. లోపల వాయిస్ కమాండ్స్ ఉన్నాయి కదా, అవి లోకల్ లాంగ్వేజ్ కూడా తీసుకొని వచ్చారు అనమాట. మన లోకల్ లాంగ్వేజ్ లో మనం మాట్లాడవచ్చు. దీనికి నార్మల్ మోడల్ డిఫరెన్స్ వస్తే ప్రైస్ డిఫరెన్స్ 2 లక్షల వరకు ఉంటుంది. ఒకవేళ మీరు GTX కానీ X-Line కానీ తీసుకోవాలనుకుంటే 25 lakhs అరౌండ్ వస్తాయి. అదే మీరు GTX ఆప్షనల్ కానీ లేకపోతే X-Line ఆప్షనల్ కానీ వెళ్తే 27,20,000 దాకా పడుతుంది. ఒక 2,20,000 ప్రైస్ దగ్గర ఎక్కువ అయితే ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి పెట్రోల్ ప్రైస్ మనకి లాస్ట్ 1-2 months చూసుకుంటే భయంకరంగా పెరిగినాయి, తెలిసిందే మనకి. ఎవరు తగ్గిల పెట్రోల్ ప్రైజెస్ అయితే. కాకపోతే ఒక పెట్రోల్ బంక్ అయితే తగ్గించింది. నయారా ఉంది కదా, నయారా కొంచెం ప్రైజెస్ అయితే తగ్గించింది. 1 లీటర్ పెట్రోల్ మీద ఒక 5 రూపీస్ వరకు తగ్గించారు. డీజిల్ మీద వచ్చేసరికి 3 రూపీస్ వరకు అయితే ప్రైస్ అయితే తగ్గించారు. ఇంకా అక్కడ ఇష్యూ నడుస్తూనే ఉంది. స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు కంప్లీట్ గా. సో వీళ్ళైతే ప్రజెంట్ పెట్రోల్ అయితే తగ్గించారు. మరి చూడాలి మిగతా పెట్రోల్ బంక్స్ తగ్గిస్తే లేవో. నయారా ఇది గవర్నమెంట్ కూడా కాదనుకుంటా, గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు తగ్గించారు. మరి గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. విజార్డ్ మరి పోరాటం చేయాలి, ధర్నాలు ఇలాంటివి చేసి ఏమైనా తగ్గిస్తారని చూడాలి. విశ్వసనీయ వర్గాల ప్రకారం ఏంటంటే అన్న, వాళ్ళు ఆల్రెడీ లాసెస్ ఫేస్ చేశారు కదా గవర్నమెంట్ సంబంధించిన IOCL కానీ భారత్ కానీ. ఇప్పుడు వాటిని ఇప్పుడు రికవర్ చేసుకుని దాని తర్వాత తగ్గిస్తారంట. పెంచింది ఎక్కువ పెంచారు కదా, ₹1-2 తగ్గిస్తారు. ఆ ప్రైస్ ని జనాలకు అలవాటు చేస్తారు అంతే. నెక్స్ట్ SD స్క్రామ్లర్ ఇప్పుడు అమెజాన్ లో కూడా సేల్ అయితే అవైలబిలిటీ ఉంది. ప్రైమ్ డే సేల్ సందర్భంగా అమెజాన్ లో వీళ్ళు ఈ SD స్క్రామ్లర్ ని అవైలబిలిటీకి తీసుకొచ్చారు. ఒకవేళ మీరు బైక్ ని పర్చేస్ చేయాలనుకుంటే డైరెక్ట్ మీరు అమెజాన్ లో కూడా SD స్క్రామ్లర్ పర్చేస్ చేయొచ్చు. రీసెంట్ గా ఇండియాలో ఇది బాగా వైరల్ అవుతుంది. ఈ రిక్షాస్ ఉంటాయి కదా, ఈ రిక్షాస్ కానీ చిన్న EV బైక్స్ ఉంటాయి కదా, వాటిని చాలా మంది ఆపేస్తున్నారు, రోడ్డు మీద ఆపేస్తున్నారు. ఎలా ఆఫ్ చేస్తున్నారంటే వీళ్ళు ఒక యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటున్నారు, బ్యాడ్ BMS అని చెప్పేసి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యాప్ యూజ్ చేసి ఏదైనా ఈ రిక్షా వెళ్తుంటది కదా, దాని దగ్గరలోకి వెళ్ళారనుకోండి, ఆ రిక్షా దీనిలో డిటెక్ట్ అవుతుంది యాప్ లో. సో ఇక్కడ నుంచి దీన్ని వీళ్ళు ఆఫ్ చేసేస్తున్నారు. ఆఫ్ చేస్తే రోడ్డు మీద రిక్షా అయితే ఆగిపోతుంది. పాపం చాలా మంది ఈ రిక్షా డ్రైవర్స్ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. చాలా మంది ఏంటంటే ఈ యాప్ యూజ్ చేసేసి ఆకతాయితనంగా చేస్తుంటారు కదా, వాళ్ళ కడుపు కొడుతున్నారు అనమాట. ప్రెజెంట్ అయితే ఈ యాప్ ని బ్యాన్ చేశారు. ఈ చైనీస్ యాప్ బ్యాడ్ BMS అని చెప్పేసి ఏదైతే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుందో దాన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇది మన ఈ రిక్షాలో కానివ్వండి లేకపోతే మన బైక్స్ లో కానివ్వండి. ఇప్పుడు ఈ యాప్ ని అయితే బ్లాక్ చేశారు. అయినా కానీ మన వాళ్ళు APK ఇన్స్టాల్ చేసేసి ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. ఇవి ఇలాంటి చేయకండి, ఎందుకంటే రోడ్డు మీద ఆగిపోతుంది. వాళ్ళు పాపం వెళ్తూ ఉంటారు, మీరు సడన్ గా వీటిని ఆపేశారు అనుకోండి, చాలా ప్రమాదాలకు దారి తీసే అవకాశం అయితే ఉంటది. ఒకవేళ ఇట్లాంటి ఎవరైనా చేయడం, వీడియోలు అప్లోడ్ చేయడం ఇట్లాంటి చేస్తే మాత్రం గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకుంటే వాళ్ళ మీద సెట్ అవుతుంది. ఏమంటావు విజార్డ్, దీని మీద నీ అభిప్రాయం ఏంటి? వాళ్ళ సర్వైవల్ కోసం వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఉంటారు. వీళ్ళేమో డైరెక్ట్ గా ఆపేస్తుంటే చాలా మంది ఇష్యూ ఫేస్ చేశారు. ఢిల్లీలో ఈ చాలా డాక్యుమెంటరీస్ రిలీజ్ చేశారు. చాలా మంది ఇష్యూ, మాకెందుకు, మేము ఏదో 5-10కి చేసుకునేటోళ్ళం, ఎందుకు మా పట్ట కొడతారు అని చెప్పి. మీకు ఆటగా ఉండొచ్చు కానీ అది మా జీవితంలో చాలా రిఫ్లెక్షన్ ఉంటుంది కదా అని చెప్తున్నారు అనమాట. డైలీ అంతే కదా, రోజుకి ఎంత వస్తే వాళ్ళు బతుకుతారు. నెక్స్ట్ వచ్చేసి యమహా నుండి మనకు బైక్స్ చూసుకుంటే RN5 చాలా ఫేమస్. ఇప్పుడు దానికి సక్సెసర్ మోడల్, దానికన్నా హై ఎండ్ మోడల్ తీసుకురానున్నారు, అదే R2. నెక్స్ట్ మంత్ August 27th అయితే లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. చాలా మంది క్రియేటర్స్ కి వీళ్ళు ఇన్వైట్ అయితే పంపించారనమాట, మీడియా ఇన్వైట్, బ్లాక్ ద డేట్ అనేసి. సో అందరూ ఏమంటున్నారంటే ఖచ్చితంగా ఇది R2 అయితే లాంచ్ చేస్తారని చెప్తున్నారు. వీళ్ళు ఆల్రెడీ R300 లాస్ట్ ఇయర్ అయితే డిస్కంటిన్యూ అయితే చేశారు. ఇది మాక్సిమం ఈ డేట్ నా లాంచ్ అయ్యేది R2 అనేది అంటున్నారు. R2 అంటే R200cc, ఇది అదే VVA కంపాటబుల్ ఇంజన్ అయితే వస్తుంది. దీని కాంపిటేటివ్ చూసుకుంటే KTM RC200 గానీ, కరిజ్మా XMR గానీ ఈ బైక్స్ అయితే వస్తాయి అనమాట. చూడాలి, చాలా మంది అయితే RN5 చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, అలాగే యమహా ఇంజన్స్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఈ బండి కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. రీసెంట్ గా ఒక వీడియో చూసాను, బాగా వైరల్ అవుతుంది. మనీష్ కశ్యప్ అని ఒక యూట్యూబర్, బీహార్ సంబంధించిన ఆయన ఇన్నోవా హైక్రాస్ కొన్నాడు. కొని రీసెంట్ 3 months బ్యాక్ ఏమో కొన్నాడంట. 10,000-12,000 తిరిగింది. ఫస్ట్ సర్వీస్ అయింది, 12,000 తిరిగింది. సడన్ గా బండి ఇంజన్ లో సౌండ్ రావడం, నాక్ చేస్తా అంటే కొద్దిగా జర్కిలిస్తే ఆగిపోవడం. ఇక సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్ళాడు, ఏమైంది అని. కొత్త వెహికల్ కదా, హైబ్రిడ్ వెహికల్ ఇది. తీసుకెళ్తే ఫ్యూయల్ ఇష్యూ. ఏం ఫ్యూయల్ ఇష్యూ అంటే పాపం మొత్తం ఫ్యూయల్ ట్యాంక్ అంతా తీస్తే E20 రెజిన్స్ కనబడ్డాయి. E20లో ఒక పెట్రోల్ తీస్తే మీకు బాటిల్ లో మనకు క్లియర్ విజిబిలిటీ అవుతుంది. పెట్రోల్ పైకి వచ్చేస్తుంది, ఎథనాల్ కంటెంట్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. దాంట్లో మళ్ళీ చెత్త కూడా కనిపిస్తుంది. అసలు తను ఇంకా అందరి మీద ఫైర్ అవుతున్నాడు. ఏంటంటే వారంటీ క్లెయిమ్ చేస్తే వారంటీ క్లెయిమ్ అవ్వదు
అవ్వదు అంటున్నారు. ఇదే ప్రాబ్లం అయితే ఇప్పుడు E20 కంపాటబుల్ అని చెప్పేసి వెహికల్ కి పెడుతున్నారు. మనం ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ చేయగానే అక్కడ E20 కంపాటబుల్ అని ఉంటుంది. వారంటీ ఇవ్వట్లేదు. ఒకవేళ E20 పెట్రోల్ వల్ల ఏదన్నా మనకి పార్ట్స్ డ్యామేజ్ అయినా కానివ్వండి, ఇంజన్ ఏమైనా ప్రాబ్లం అయినా కానివ్వండి, వీళ్ళు వారంటీ ఇవ్వట్లేదు. మరి ఇదేందో నాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ సైడ్ నుంచి అలాంటి లేదు. గవర్నమెంట్ రుద్దుతుంది E20 అని జనాలకి ఇష్టం లేదు, అది రుద్దుతున్నప్పుడు ఇట్లాంటి యాక్షన్ తీసుకోవాలి కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇథనాల్ బ్లెండింగ్ మీద కూడా చాలా మంది డౌట్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు E20 అని చెప్పేసి E20 చేస్తున్నారు, లేకపోతే ఇంకా ఎక్కువ ఇథనాల్ మిక్స్ చేస్తున్నారో కూడా పబ్లిక్ అయితే క్లారిటీ అయితే ఉండట్లేదు. అండ్ చాలా మంది అయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. లాంగ్ రన్ లో తెలుస్తుంది మీకు. మీరు కొత్తగా ఏమైనా E20 కంపాటబుల్ వెహికల్ కొన్నా కానీ ఒక 2-3 years అయిన తర్వాత మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే బయటపడచ్చు. సో మీరు ఎవరైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? చాలా మంది అయితే ఇవి రిపోర్ట్ చేస్తున్నారు. E20 ఫ్యూయల్ వల్ల మాకు వెహికల్స్ డ్యామేజ్ అవుతున్నాయి అని చెప్పేసి. మీరు ఎవరైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి రివాల్ట్ నుంచి రివాల్ట్ ఒక కొత్త బైక్ అయితే లాంచ్ చేసింది, ఈవీ బైక్. ఇది దీని పేరు RVX అయితే పెట్టారు. ఇది ఆల్రెడీ RV400 గానీ RV400 SBZ అయితే ఉంటది. సేమ్ అదే బ్యాటరీ ప్యాక్ అయితే తీసుకొచ్చారు. సేమ్ పర్ఫార్మెన్స్ లో గానీ మీకు డిజైన్ లో గానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇది మెయిన్లీ వాళ్ళు తీసుకొచ్చింది కూడా జెన్జీ కిడ్స్ కోసం అని తీసుకొచ్చారని చెప్తున్నారు. అండ్ ఈ బైక్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. దీని గురించి ఫుల్ వీడియో మన ఛానల్ నెక్స్ట్ వీక్ అయితే వస్తుంది. ఈ బైక్ మనకు 3.2 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. 90 km/h టాప్ స్పీడ్ అయితే అచీవ్ చేస్తుంది. అది కూడా బూస్ట్ మోడ్ ఫీచర్ అయితే యాడ్ చేశారు. అండ్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 0 to 80% మీకు 80 minutes లో అయితే ఫాస్ట్ ఛార్జ్ అయితే అవుతుంది. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇది పోర్టబుల్ బ్యాటరీ అయితే వస్తుంది. చాలా మంది ఆఫీసులలో మీకు ఛార్జింగ్ సెల్లార్ లో ఉండదు కదా, ఛార్జింగ్ సాకెట్స్ అవి అయితే ఉండవు. సో మీరు బ్యాటరీని తీసేసుకొని డైరెక్ట్ మీ ఆఫీస్లోకి వెళ్తే ఛార్జ్ పెట్టుకోవచ్చు. అదొక మంచి ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ MG విండ్సర్ ఇవి 20 lakhs లోపు ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కువగా అమ్ముడుపోతున్న ఈవీ కార్ అని చెప్పొచ్చు. ఇది ఒక MPV లాగా ఉంటుంది, కొద్దిగా విశాలంగా ఉంటుంది, ఎక్కువ మంది కొంటున్నారు దీన్ని. సో దీన్ని క్యాష్ చేసుకోవడానికి MG ఇప్పుడు దీని ప్రైస్ అయితే పెంచేసింది. బేస్ మోడల్ వచ్చేసరికి 60,000 పెంచారు, టాప్ మోడల్ వచ్చేసరికి 40-50,000 మధ్యలో అయితే పెరిగింది. ఇప్పుడు కొంచెం ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అయినాయి. MG విండ్సర్ ఇవి మీకు స్క్రీన్ మీద డీటెయిల్ కనిపిస్తున్నాయి, ఒక్కొక్క మోడల్ ఎంత పెరిగిందో. నెక్స్ట్ ఈ సంఘటన చైనాలో జరిగింది. చైనాలో ఒక అతను ఫెరారీ పార్క్ చేసి వెళ్ళాడు, 488 GTB మోడల్. పార్క్ చేసి వెళ్ళిన తర్వాత చాలా మంది పిల్లలు వచ్చేసి దాని మీద కొట్టడం, దాని మీద ఎక్కి తొక్కడం ఇట్లాంటివన్నీ చేశారు. ఆయన వచ్చి చూసుకున్న తర్వాత డెంట్స్ అయితే కనిపించినాయి. ఇతను CC కెమెరా మొత్తం చెక్ చేశాడు. చెక్ చేస్తే పిల్లలు దీన్ని చేసినట్టయితే అర్థమైంది. సో ఇది షోరూమ్కి వెళ్ళి చూపిస్తే దాన్ని మళ్ళీ బాగు చేయడానికి దగ్గర 95 లక్షల వరకు అయిద్ది అన్నారు. థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చేసరికి 28 lakhs వరకు అయిద్ది అన్నారు. సో వీళ్ళ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ అడిగితే వాళ్ళు 70,000 ఇస్తా ఉన్నారు అంతే. ఈయన డైరెక్ట్ వాళ్ళ మీద కేసు అయితే వేసాడు. ప్రెజెంట్ అయితే కోర్టులో నడుస్తుంది. నువ్వేమంటావు? ఇక్కడ పిల్లల కంటే తెలియదు, పెట్టిపోయాడు. అదే కదా, పిల్లలకి తెలియదు అనుకో, కానీ ఎవరిని తప్పుపట్టలేము, ఇంకేం చేస్తాం. అంటే ఆయన కూడా ఫస్ట్ అల్లే అనుకున్నాడు అన్న, పిల్లల దగ్గర వచ్చి చెప్తారు, క్షమాపణ చెప్పిస్తారు, అది వాళ్ళ నుంచి అది ఎక్స్పెక్ట్ చేశాడు కానీ వాళ్ళు అది చేయలేదు. సో అందుకే లాసూట్ ఫైల్ చేసింది. ఇగో హట్ అయింది. అదే ఫెరారీ నీదైతే నువ్వేం చేస్తావాడివి? ఫెరారీ ఎంత బాగుంది. చెప్పురా, ఏం చేస్తావు ఉంటే నీకు అలా పిల్లలు చేస్తే నువ్వు కోర్టుకి వెళ్తావా, లేకపోతే క్షమించి వదిలేస్తావా? ఖచ్చితంగా క్షమించవు నువ్వు, అంతేనా? అంతుంటే చెప్పలేవన్నా, అసలు ఫస్ట్ అంత ఉండాలి కదా. ఫెరారీ అంటే నార్మల్ మాటలు కాదు. ఇదే వరకు ఆటో అప్డేట్స్ అయితే మనం 6 lakh సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని 6 lakh సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేద్దాం. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా. సెలవు, బాయ్.